అందరికీ నమస్కారం. తమలపాకు తీగ అస్సలు బాగలేదా? ఇలా ఆకులు ముడుచుకుపోతున్నాయా? పచ్చగా రావాలి, గుబురుగా పెరగాలి, చిన్న మొక్కైనా సరే చూడడానికి అందంగా ఉండాలంటే ఈరోజు నేను ఒక చిట్కా చూపించబోతున్నాను. ఇది వాడి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పైసా ఖర్చు లేని ఒక పవర్ఫుల్ పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ అందరి ఇళ్లలో దొరుకుతుంది. అది ఏంటంటే గోమూత్రం. గోమూత్రాన్ని మనము పూజలలో ఇంకా ఇంటిని శుద్ధి చేసుకొని కూడా వాడుతూ ఉంటాం కదా. ఈసారి మొక్కలకి కూడా వాడండి. ఇది వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే గోమూత్రంలో కూడా ఏది చక్కగా పనిచేస్తుంది, ఎక్కడ దొరుకుతుందో కూడా నేను వాటి గురించి కూడా ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అనేది షేర్ చేయబోతున్నాను. గోమూత్రం అంటే చాలా పవర్ఫుల్ అని మనందరికీ తెలుసు. ఇందులో చాలా రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవన్నీ మన మొక్కల గ్రోత్కి చాలా మంచిది. ఇది పెస్టిసైడ్గా, ఫర్టిలైజర్గా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వీటిని మొక్క పైన ఎలా స్ప్రే చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న బాటిల్ నేను ఇప్పుడు ఈ వాటర్లో కలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను వేసినట్లుగా కలిసిపోయాయండి. అసలు ఎటువంటి కలర్ కూడా లేదు, జస్ట్ నీళ్ళలాగే ఉందన్నమాట. స్మెల్ కూడా అస్సలు లేదు. జనరల్గా గోమూత్రం అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఘాటుగా ఉంటుంది. ఆ స్మెల్ అయితే ఇక్కడ నేను చూపించిన ఈ చిన్న బాటిల్లో అయితే అసలు రాలేదండి. నాకైతే ఇది అంతగా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు. నేను ఇంట్లోనే స్వయంగా కలెక్ట్ చేసుకున్న గోమూత్రాన్ని ఇలా బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాను. ఇది కొంతమంది అడుగుతున్నారు, ఎన్ని రోజుల వరకు ఇది స్టోర్ ఉంటుందని అడుగుతున్నారు కదా. నేను నిజం చెప్తున్నాను, ఇది తీసుకొని నేను దాదాపు 1.5 year గడిచిపోయిందండి. అప్పటి నుంచి ఇదే బాటిల్లో పెట్టుకున్నాను అనమాట. కాకపోతే అప్పుడప్పుడు ఇందులోంచి కూడా గ్యాసెస్ ఫామ్ అవుతాయి. వాటిని నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. కలర్ చూసారు కదా, అందుకే ఇంత డార్క్గా ఉంది. నేను అవసరమైనప్పుడు మాత్రమే ఇది వాడుతూ ఉంటాను. కొంచెం కొంచెంగా దాచుకొని మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. ఒకసారి ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా నోటీస్ చేయండి. నేను అలానే వేస్తున్నాను. కలర్ చూసారు కదా ఎలా ఉందో. ఇది ప్యూర్ 100% గోమూత్రం అండి. ఇంటి ముందుకి ఆవులు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను వీటిని స్టోర్ చేసుకున్నాను. కలర్ చూడండి కంప్లీట్గా ఎలా మారిపోయిందో. స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది. కొంచెం వేసినా కూడా సరిపోతుంది. ఈ స్మెల్కి చాలా రకాల పెస్ట్ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. వీటిని ఎంత కేర్ఫుల్గా అంటే అంత కేర్ఫుల్గా వాడుకోవాలి. ఎక్కువగా వాడితే మాత్రం మళ్ళీ లీవ్స్ అనేది కొంచెం మాడిపోయి వడలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మరి నేను చెప్పేది ఏంటంటే, ఇలా మీరు ఆన్లైన్లో అయినా లేదంటే బయట పూజ సామాన్ల షాప్లో అయినా సరే గోమూత్రం కొనేటప్పుడు అది మొక్కలకి వాడితే మాత్రం అది అంత ఎఫెక్ట్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీరు కావాలనుకుంటే మాత్రం గోశాలలో అయినా లేదంటే ఇప్పుడు టెంపుల్స్ దగ్గర కూడా బయట ఆవులు పెడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గరైనా సరే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. నాటు ఆవుల గోమూత్రం అయితేనే 100% వర్కౌట్ అవుతుంది. అలాంటిది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆర్గానిక్ వేలోనే మొక్కలు పెంచుకుంటున్నాం కాబట్టి కెమికల్ ఫ్రీ గార్డెనింగ్ చేయాలనుకుంటున్నాము. అందుకే ఇలాంటి మనం న్యాచురల్ పెస్టిసైడ్స్ అయినా ఫర్టిలైజర్స్ అయినా సరే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇది ఎలా వాడుకోవాలంటే 1 లీటర్ వాటర్ తీసుకుంటే అందులో 10 ml తీసుకొని మట్టిలో ఇవ్వచ్చు. 5 ml అయితే మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఇది వేసిన తర్వాత ఒక్కొక్కసారి కొంచెం ఆకులు కమిలిపోయినట్టుగా అనిపిస్తాయి అనమాట. అలా ఉంటే మాత్రం కొంచెం వాటర్ అనేది నెక్స్ట్ డే స్ప్రే చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంకొక బాటిల్ అండి. ఇదైతే నేను తీసుకొని 3 months గడిచిపోయింది. ఇది కూడా డైలీ నేను క్యాప్ లూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇందులోంచి కూడా గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట. నేను గోమూత్రాన్ని ఎలా వాడాలి, ఎన్ని విధాలుగా వాడాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు ఒక వీడియో చేస్తాను. అందులో మీకు ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతాయి. మరి వీటిని ఎలా వాటర్లో ఇవ్వాలంటే 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో జస్ట్ ఇలా ఒక క్యాప్ ఇచ్చేసేయండి. అంటే 5 ml అయినా లేదంటే 10 ml అయినా మొక్క సైజుని బట్టి వాటి ఏజ్ని బట్టి ఇవ్వండి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నానంటే రోజులు గడిచే కొద్దీ వాటి ఘాటుతనం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు క్వాంటిటీ ఇంకా డోసేజ్ అనేది చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.